మెదక్ జిల్లా తిమ్మాపూర్లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఒక భార్య గత నెల డిసెంబర్ 23న స్వామి మృతదేహం నేరేళ్లకుంటలో లభ్యమైంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతుడి భార్య మౌనికపై అనుమానంతో విచారించగా పక్కా ప్లాన్తో ప్రియుడు సంపత్తో కలిసి భార్య భర్తను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. మృతదేహాన్ని బైక్పై నేరేళ్లకుంటలో పడేసి ఏమీ తేలినట్లుగా నాటకం ఆడారని డీఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించారు. సంపత్ మౌనికాలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇద్దరు వ్యక్తుల్ని షోపేట పోలీసులు అరెస్ట్ చేసినాము. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమంటే, షోపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొల్లబోయిన మౌనిక అని ఈమె 12 సంవత్సరాల క్రితం వీళ్ళ మేనత్త కొడుకైన స్వామితోటి, ఈయన తూప్రాన్ మండలము రావేలి గ్రామానికి చెందిన వ్యక్తి, ఈయనతోటి వివాహం జరిగింది. వివాహం తర్వాత ఆయన ఇల్లరికం వెళ్లి అదే ఊర్లో తిమ్మాపూర్లో సెటిల్ అయిపోయినాడు. వారికి 2 పిల్లలు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తితోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నది. ఒక ఆందోళనతోటి ప్రియుడితోటి ఒక పథకం పన్ని దాని ప్రకారం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుండగా తేదీ 22/12/25 నాడు, డిసెంబర్ 22 నాడు రాత్రి భర్త బాగా తాగి వచ్చిన పరిస్థితిలో ఉండి ఆ రోజు కూడా గొడవ పడడం జరిగింది.